ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎలా ఉన్నారండి? దేవాది దేవుని యొక్క మహాకృప చొప్పున మనమందరము మనకు నూతన సంవత్సరానికి ప్రవేశించి కొన్ని దినములు గతించిపోయినాయి కదండి, గడిచిపోయినాయి కదా. వాక్యం కూడా చాలా తేటగా సెలవిస్తుంది. ఏమని అంటేనా, దినములు కాలములు పొట్టు వల్లే గతించిపోతున్నాయంట. చూస్తుండగానే దినాలు సమయాలు అన్నీ గతించిపోతుండగా, గతించిపోయిన వాటిని ఎప్పుడు మనము వెనక్కి తెచ్చుకోలేం కదండి. ఆ కాలానైనా సమయానైనా ధనానైనా ఏదైనా కానీ దేవుడిచ్చే జ్ఞానంతో సద్వినియోగపరచుకునే వాళ్ళమై ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా. గడిచిన సంవత్సర కాలంలో దేవాది దేవుడు నా పక్షాన ఉండి అల్పురాలనైన నన్ను ఆయన జ్ఞానం చేత బలపరిచి మీ ముందు నిలవపెట్టి అనేకమైన నూతనమైన మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను గూర్చినైతేనేమి, వాక్యాలైతేనేమి, ఆ మాటలు, దేవాదేవుని యొక్క మాటలు పంచుకోవడానికి నేను ఏమాత్రం యోగ్యురాలను కాదండి. అంత పెద్ద జ్ఞానవంతురాలని కూడా కాదు. ఆయన పాదాలు పట్టుకొని దేవా సహాయం చేయనైనా అని అడిగినప్పుడు ఆయన జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ మాటలు మీకు బోధిస్తున్నప్పుడు ముందు నేను ఆ మాటలు నేర్చుకుంటానండి. దేవుని మాటల్లో దాగి ఉన్న సత్యాలను నేను గైకుంటూ, నాలో ఏవైనా బలహీనతలు ఉంటే వాటిని తొలగించుకుంటూ దేవునికి మరింత దగ్గరగా జీవించడానికి ఇష్టపడుతుంటాను. నేను నేర్చుకుంటూ, నేను సరి చేసుకుంటూ అవే మాటలు మీకు కూడా నేను బోధిస్తున్నాను. ఇలా ఒకరము దేవుని పక్షాన నిలవబడి ఆయన మాటలు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నిండాలుగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మంచిది ప్రియమైన వాళ్ళరా. మరొక నూతనమైన అంశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మన దేవుడు మనము తృణీకరించినా, మనము చేయి విడిచిపెట్టినా, ఆయనను స్మరించకపోయినా, ప్రార్థన చేయకపోయినా, ఆయన గురించి ఆలోచించకపోయినా, మన కన్న తండ్రి నిత్యము మన గురించి ఆలోచించేవాడుగా ఉన్నాడు. మన క్షేమాన్ని కోరుకునేవాడుగా ఉన్నాడు. మన అవసరతలేమి, అక్కర్లేమి సమస్తము ఆయన ముందు ఉండి ఎన్నడూ మన చేయి విడవక, ఎడబాయక మనల్ని ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవునికి ఏమిచ్చినా మనం ఆ రుణం తీర్చుకోలేమండి. రుణం తీర్చుకోవాలి అంటే ప్రతి ఉదయ సాయంత్రం సమయము దొరికిన కొలది ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఆ రీతిగా ఆయన గొప్ప త్యాగానైనా కానీ, ఆయన చేసిన ఉపకారాలకైనా కానీ మనం స్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఏమాత్రం సమయం వ్యర్థపరచక నేను ఏర్పాటు చేసుకున్న వాక్యంలోనికి వెళ్దామండి. ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమనగా, నమ్మదగిన దేవుడు మనకు ఏమి చేస్తాడు? నమ్మదగిన దేవుడు మనకు ఏమి చేస్తాడు కదండి. మనము దేవుని నమ్ముకుంటాం, అమ్ముకోవడం లేదండి, నమ్ముకుంటున్నాం. నమ్ముకున్న దేవుడు ఆయన పక్షాన మనము మొరపెడుతున్నప్పుడు, దేవా నాకు పలానా అవసరత ఉంది, ఇబ్బందిలో ఉన్నాను, సహాయం చేయనైనా అని మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఏ రీతిగా సహాయం చేస్తాడు కదా. ఒకసారి మూలవాక్యానికి వెళ్దామా? పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చాలా చక్కని మాట ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు కదండి. చాలా తేటగా చెప్తున్నాడు. మనము నమ్మదగని వారమైనను, ఒకసారి నమ్ముతాము, ఒకసారి విడిచిపెడతాం. సంతోషం వచ్చినప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం అంటాం. కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడు నాకు ఇన్ని ఇబ్బందులు కలిగించినాడని దేవుని పక్కకు తోసేవాళ్ళుగా ఉన్నారు. కానీ
దేవాది దేవుడు ఎలాంటి వాడంట? పౌలు గారు తిమోతి గారితో అంటున్నాడు, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన స్వభావంలో ఏ మార్పు లేదండి. అదే అంటారు కదా హెబ్రీయులు రాసిన పత్రికలో చివరి అధ్యాయం 13వ వచనంలో, యేసు ప్రభుల వారు నిన్న నేడు ఒకే రీతిగా ఆదిలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, రాబో దినాల కాలంలో కూడా అలాగే ఉన్నాడు మన దేవుడు. మనమే మన స్వభావాలు మార్చుకుంటూ ఉంటుంటాం. మంచి జరిగితే పూరిలాగా ఉబ్బిపోతాం, కొంచెం కష్టం కలిగితే చపాతీ అతకపోయినట్లు అతకపోతూ ఉంటారు చాలామంది. కానీ దేవుడు మనం దుఃఖపడినా, సంతోషపడినా, బాధపడినా, ఏమి జరిగినా ఎల్లప్పుడూ మన పక్షాన ఉండి ఆయన స్వభావంలో మార్పు లేకోకుండా ఉన్నాడు. అదే అంటున్నారు, ఏమంటున్నాడు? నమ్మదగిన దేవుడు మనకు ఏమి సహాయం చేస్తాడు. అలాగే మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా దేవుని మాట సెలవిస్తుంది. దయచూపు వానిని కలుసుకొనుటకు అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడతారండి? కనపడకోకుండా సహాయం చేసేవాడే మన దేవుడు. మన పక్షానే ఉండి మన ప్రక్కనే నిలిచి మనల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ అనేకమైన కార్యాలు, అల్పమైన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు. నేటి కాలంలో మనము దేవుణ్ణి నమ్ముకోవాలండి, అమ్ముకోకూడదు. అవసరతలను బట్టి, అక్కర్లను బట్టి, మనకున్న అవసరతలను బట్టి దేవుని అమ్ముకునేవారుగా ఉన్నారే చాలామంది. ఆ స్థితిలో మనం ఉండకూడదండి, నమ్ముకొనే ఉండాలి. బ్రతుకు కాలమంతా ఆయన పాదాలు పట్టుకొని, దేవా నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నీ శరణుజొచ్చి ఉన్నాను, నాకు సహాయం చేయనైనా అన్నప్పుడు నమ్మదగిన దేవుడు మనకు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. చూద్దామా అండి ఎలా మనకి సహాయం చేస్తాడో మనం నమ్ముకున్న నమ్మదగిన దేవుడు. మొదటిగా చూద్దామా? మొదటిగా చూసినట్లయితేనా దెస్సలోనికులు రాసిన 2వ పత్రిక, క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తలుడైన పౌలు దెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, దెస్సలోనికులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా దేవుని మాట సెలవిస్తుంది. అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మొదటిగా దేవుడు మనకి ఏ రీతిగా సహాయం చేస్తాడు అంటే, అక్కడ అంటున్నాడు దుష్టత్వము నుండి కాపాడును. ప్రభువు నమ్మదగిన దేవుడు. ప్రభువును మనం నమ్ముకుంటే ఆయన చేసే సహాయం ఏంటంటేనా, దుష్టత్వం అంటే దుష్టుడి నుండి మనల్ని కాపాడే దేవుడు. అక్కడే ఉంది కదా దుష్టత్వము అంటే, 1వ వచనం పుట్నోట్లు ఏమనుంది? దుష్టుడు అంటే సాతాను యొక్క క్రియలలో నుంచి, సాతాను యొక్క బంధకాలలో నుంచి, అపవాది వేసే ప్రతి ఉరులలో నుండి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, లోకము బహుభయంకరంగా తయారైందండి. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె కలయి తిరుగుతున్నాడు కదా. ఈ ప్రపంచమంతా అపవాది యొక్క చేతిలో చిక్కుకొని ఉండి అపవాది క్రియలు ఎక్కువగా బయలుపడుతున్నప్పుడు ఎవరెవరిని, ప్రార్థనా జీవితం లేని వారిని, దేవుని దగ్గర ఎక్కువగా సమయం గడపలేని వారిని, ఇంకా ప్రార్థిస్తున్నప్పుడు వారికి అపవాది శోధనలు కల్పించడానికి సాతాను కలయి తిరుగుతున్నాడండి లోకమంతంటరా. నీవు నేనైనా దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు దుష్టుల్లో నుంచి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. నేటి కాలంలో చూసినట్లయితేనా కుటుంబ పరంగానే చూద్దామండి. భార్య భర్త పైన నమ్మకం లేదు, భర్తకు భార్య పైన నమ్మకం లేదు, తల్లిదండ్రులకు బిడ్డలపైన నమ్మకత్వం లేదు, బిడ్డలకు తల్లిదండ్రుల పైన నమ్మకత్వం లేదు. ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించేవారుగా ఉన్నారు. అయ్యో
దేవుని సన్నిధానంలో ప్రమాణం చేశాను కదా, నిన్ను ఇడువను ఎడబాయను, నా ఆస్తి అంతట్లో నిన్ను పాలి భాగస్రాలుగా చేస్తాను, నా కష్టంలోను నష్టంలోను వ్యాధిలోను బాధలోను ఆ సమస్త విషయాలలోనూ నిన్ను నేను ఘనపరుస్తానని దేవుని మందిరంలో వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణాలు చేస్తున్నారు కదా. ఏమయ్యాయి ఈ నేటి కాలం ఆ ప్రమాణాలు? భార్య ఉండంగానే, భార్య సజీవురాలుగా ఉండంగానే ఇంకొక పరాయి స్త్రీ కోసం వెంపలాడుతున్నారు, నమ్మకత్వం కోల్పోతున్నారు. నేను ఎలా ఉన్నా, నా జీవితం ఎలా ఉన్నా, నేను అందవిహీనంగా ఉన్నా, అంత చూడదగ్గగా లేకపోయినా కానీ నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎంతో ఇదిగా ఉండే స్త్రీలు ఉన్నారు. కానీ ఆమెకు తెలియకోకుండా పక్క రూట్లలో వెళ్ళే పురుషులు ఎంతోమంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా స్త్రీలు కూడా కష్టపడుతున్నాడు, కుటుంబ పోషణం నిమిత్తమే ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఉదయం అనగా వెళ్ళి రాత్రికి అపరాధికి ఎప్పుడో వస్తుంటాడు రాత్రిపూట్ల. అయ్యో నా భర్త నా కుటుంబం కోసం, నా కోసం, బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడే అని భర్త పక్షాన నిలవబడి ప్రార్థన చేసే స్త్రీలు లేరండి. భర్త ఇలా డ్యూటీకి వెళ్ళగానే, పనులకు వెళ్ళగానే వేరే రూట్లోకి వెళ్ళి వ్యామోహాలలో మునిగి తేలుతున్నారు. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే అపవాది యొక్క చేతులలో. సోషల్ మీడియా చూస్తున్నాం కదండి. ఒక పురుషునికి 2 స్త్రీలు, ఒక స్త్రీకి 2 పురుషులు. ఎంత చండాలమైన సమాజంలో నడుస్తున్నాం మనము. ఇవన్నిటికీ కారణం సోషల్ మీడియా, సీరియళ్ళు, సినిమాలు, ఇరుగు పొరుగు వారు ముచ్చట్లు కదా. అదే కాల్మనీ అనేది ఒకటి వచ్చింది కదా, డబ్బు కట్టకపోతే ఇదిగో ఈ రకంగా నువ్వు వెళ్తే నీ అప్పు అంతా తీరిపోతుంది, వారు నీ మీదికి ఒత్తిడికి రారు, నీ కుటుంబం మీదికి ఒత్తిడికి రారు. ఇలా రకరకాలైన సాతాను యొక్క కుతంత్రాలలో చాలామంది బలైపోతున్నారండి. మరికొంతమంది ఆస్తుల కోసం, సంపాదన కోసం తన సొంత బంధువే అనే విచక్షణారహితం మర్చిపోయి ఎంత క్రూరంగా పసిబిడ్డలను చంపుతున్నారండి ఆస్తి కోసం. సొంత బంధువులే, మేనమామ గారులు అయితేనేమి, బాబాయ్ గారులు అయితేనేమి, పెద్దనాన్న అయితేనేమి, అమ్మోళ్ళైతేనేమి, నాయనోళ్ళైతేనేమి కదండి, తమ అక్రమ కార్యకలాపాల కోసము, అక్రమంగా జీవిస్తున్న వాటి కొరకు అడ్డుగా ఉన్నారని పిల్లలు చంపే తల్లిదండ్రులు లేరా? భర్తను చంపే స్త్రీలు లేరా? భార్యను చంపే భర్తలు లేరా? నేటి కాలంలో యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు కూడా వారి విచ్చలవిడితనానికి అడ్డుగా తల్లిదండ్రులు ఉన్నారని తల్లిదండ్రులను విచక్షణరహితంగా చంపే బిడ్డలు లేరా? ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగడానికి గల కారణము అపవాది, దుష్టుడు. వాడు కల్పించే కుతంత్రాలలో చాలామంది చిక్కుకొని నమ్మకమైన దేవుని యొక్క పాదాలు పట్టుకోలేకపోతున్నారు. అదే అంటున్నాడు కదా దశలోనికలు రాసినప్పుడు, దుష్టత్వము నుండి నిన్ను దుష్టుడు నుండి కాపాడేవాడు మన దేవుడు. ఆయన మీద మనం నమ్మిక ఉంచి ఉండాలి. నా దేవుడు నన్ను రక్షిస్తాడని. కీర్తనాకారుడు ఈ 121వ కీర్తన 4వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మన దేవుడు ఎల్లప్పుడూ మన వైపు తన కనుదృష్టి ఉంచి మనల్ని చూస్తూ ఉన్నాడండి. నా బిడ్డ, వెళ్ళకూడని మార్గంలో వెళ్తున్నావే, సరిచేయాలి, సరైన త్రోవలో నువ్వు నడవాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ మనము కొంచెంసేపు దేవుని పక్కన పెట్టేసి చాలామంది అడ్డదారులలో వెళ్తున్నారండి. అదే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నా, ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ లోకము మాలిన్యంతో, చెడుతో నిండిపోయింది, అవి అంటుకోకుండా ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళరా, నీవు నేను నమ్మదగిన దేవుని వైపు, దేవా దుష్టుడు కలయి తిరుగుతున్నాడు తండ్రి, ఆ దుష్టుని యొక్క ప్రభావం నా కుటుంబం పైకి పడుకోకుండా, నా బిడ్డలపైకి పడుకోకుండా, నా కుటుంబ యజమానుని మీదకి పడుకోకుండా దేవా నువ్వు అడ్డుగా ఉండు తండ్రి, ఒక కంచె వేయి తండ్రి అని స్త్రీలమైన మనము ప్రతి నిత్యము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నట్లయితేనా ఎన్నో పర్యాలు మనం గమనిస్తూ వస్తున్నాం కదా. యోబు తన కుటుంబానికి ప్రార్థన అనే కంచె వేసి ఉన్నాడు. అపవాది ఆ కంచెను దాటి లోపలికి రాలేక ఉన్నాడు. దేవునితో అంటున్నాడు, అయ్యా నువ్వేమో నా సేవకుణ్ణి గమనించు అంటున్నావు,
కొంచెం ఆ కంచెను సడలించు, ఆయన ప్రార్థనా జీవితాన్ని కంచెను సడలించు, నేను వెళ్తాను, తను శోధిస్తాను, నీ ముఖం ముందే తిడతాడు చూడు యోబు నిన్ను అన్నప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన ప్రాణం జోలికి మాత్రం వెళ్ళొద్దు, మిగతాదేమైనా చేయనప్పుడు అంత భయంకరమైన స్థితిలో కురుపులతో ఉండి సమస్తాన్ని కోల్పోయిన యోబు, తన భార్య అయితే యోబుని తిట్టేసి వెళ్ళిపోయింది, కానీ ఏ విషయంలో కూడా యోబు దేవాది దేవుణ్ణి దూషించలేదండి, యథార్థతను పోగొట్టుకోలేదు. చాలామంది అపవాది యొక్క చేతులకు బిగించుకొని పోయి చిక్కుకొని పరిశుద్ధుడైన దేవుని తిట్టేవాళ్ళుగా ఉన్నారు. అలా ఉండకోకుండా నమ్మదగిన దేవుని వైపు, సహాయకర్తమైన దేవుని వైపు, ఆయన వైపు ఆనుకొని నువ్వు ఉన్నట్లయితే నా దుష్టత్వం నుండి నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. మనకు చాలా వరకు చాలా తెలుసు. తొలి మహిళగా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు ఎక్కువ సెక్యూరిటీ ఉందండి. ఎక్కడి నుంచి ఏమి జరుగుతాయో, అపవాది ఎవరి రూపంలో వచ్చి దాడి చేస్తాడో ఏమో అని సెక్యూరిటీలను పెట్టుకునింది, గన్మెన్లను ఇద్దరిని. ఇంకా చాలామంది ఉన్నారు. ఆమె మంచి పరిపాలన చేస్తుంది, ధైర్యంగా మాట్లాడగలదు. అప్పుడు మేము చిన్నవాళ్ళమండి, ఆమె ప్రసంగము రేడియోలలో వింటూ ఉండేవాళ్ళం. అలాంటి స్త్రీమూర్తి భారత ప్రధానమంత్రిగా ఉండి చేస్తున్నప్పుడు ఎక్కడో ఆమె మరణం కాలేదండి. తనైతే ఎవరినైతే తనకు బాడీగార్డులుగా గన్మెన్లుగా పెట్టుకునిందో అపవాది వారిలోకి ప్రవేశించి వారి చేత ఆమె తన స్వగృహంలోనే చంపబడిందండి. ప్రియమైన బిడ్డలారా, దుష్టుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు కాబట్టి నమ్మకమైన దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఆయనను గోచాడుతూ ఉంటే దేవుడు మనల్ని భద్రపరిచి దుష్టత్వం నుండి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవా, నా కుటుంబానికి నువ్వు పెద్ద కంచెవేనైనా నిత్యము నేను ప్రార్థనా ధూపాన్ని వేస్తున్నాను, నీవు కూడా నీ దక్షిణ హస్తంతో నా కుటుంబాన్ని రక్షించు తండ్రి అని నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, మీరు చూస్తూ ఉండండి, దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తూ ఉంటారు. అంటే ఏ అపవాది నీ గుడారానికి సమీపించుకోకుండా మన గుడారాల చుట్టూ దేవుడు పెద్ద కంచె వేసేవాడుగా ఉన్నాడు. మొదటిగా నమ్మదగిన దేవుడు మనకు ఏమి సహాయం చేస్తాడు అంటే దుష్టత్వం నుండి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితేనా యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా దేవుని మాట సెలవిస్తుందండి. 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రెండవదిగా నమ్మదగిన దేవుడు మనకు ఏమి సహాయం చేస్తాడు అంటే మన పాపములను ఒప్పుకుంటే క్షమించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన దేవుడు కరుణావాత్సల్యుడే కాకుండా క్షమించే దేవుడు కదండి. శిలువ మ్రాణులో వేలాడుతూ ఉన్నప్పుడు అంత భయంకరమైన శ్రమలు పొందుకుంటూ ఆయన ద్వారా మేలులు పొందిన వారు అందరూ అక్కడ నిలబడి ఆయన పక్షాన బాధపడుకోకుండా బాధించే వ్యక్తులు ఉన్నారు, బాధపడే వ్యక్తులు ఉన్నారు. ఇన్ని హింసలో ఇబ్బందుల్లో ఉన్న దేవాది దేవుడు పరమ తండ్రికి ఏమని మొరపెడుతున్నాడు? దేవా తండ్రి, వీరేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు తండ్రి అంటున్నాడు కదా. మన తండ్రి క్షమించే గుణం ఉంది. మనమైతే ఒకప్పుడు పాపలమే, పాప జీవితంలోనే ఉన్నాం, రోత బతుకులోనే ఉన్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించినామో, నిజరక్షకుడు ఈయనే అని గుర్తించినామో, ఆయన పాదముల చెంత వచ్చి మన పాపములన్నింటి ఒప్పుకొని విడిచిపెట్టి నీటి ద్వారా సమాధి చేయబడి రక్షణలోనికి వచ్చామో, ఆయన యొక్క గొప్ప రక్షణ వస్త్రాన్ని మనం ధరించి ఉన్నాము. ఆ రక్షణ వస్త్రాన్ని ధరించి మనం జీవిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ బాగా గమనించండి, ఒకప్పుడు పాప యూబిలో ఉన్నప్పుడు, పాప జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనల్ని గమనించిన వ్యక్తులు వారి దగ్గరికి వెళ్ళి మనం పలకరించి మాట్లాడుతున్నప్పుడు, అరే
ఒకప్పుడు నువ్వు ఈ జీవితాన్ని జీవిస్తున్నావు కదా, చాలా మారిపోయావు అని మనల్ని మెచ్చుకుంటారు. కానీ ఏదన్నా కొంచెం సమస్య మన ద్వారా వాళ్ళకు కానీ వాళ్ళ ద్వారా మనకు కానీ సంభవించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఓ, నీ బతుకు ఎలాంటిదో మాకు తెలీదా? వెంటనే ఎప్పుడో జరిగిపోయినటువన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, ఒక్కసారి మనం దేవుని సన్నిధానానికి వచ్చి, దేవా నేను పాపిని, నా పాప జీవితాన్ని క్షమించు, నాకు నూతన జీవితాన్ని అనుగ్రహించు, నూతన స్వభావాన్ని నాకు అనుగ్రహించు, చక్కటి హృదయాన్ని నాకు అనుగ్రహించు అని ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తామో, అప్పుడే మన పాపములన్నింటినీ క్షమించబడి అవన్నీ దేవుడు తన వీపు వెనకల వేసుకున్నాడు. మనం చాలాసార్లు చూస్తుంటాం, మన వీపు మనకు కనపరాకోకుండా వెనక్కి పారదోలేశాడు మన దేవుడు. కానీ ఇతరులు మన పాపాన్ని ఎత్తి చూపించేవారుగా ఉన్నారు. అదే కీర్తనాకారుడు 23వ కీర్తన 5వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల మనం కనికరించబడతామండి. కప్పుకొనకూడదండి. ఈరోజు చేసిన పాపం ఈరోజు దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. సోమవారం నుంచి శనివారం వరకు చేయవలసిన అన్ని అడ్డమైన పనులన్నీ చేసి, ఆదివారం చిన్న సైజు దేవదూతలు తిన్న పరిశుద్ధులుగా వచ్చి వైట్ వేసుకొని వచ్చి ఆయన శరీరంలోనికి రక్తంలోనికి నేను పాలు పొందుకుంటున్నాను అని పరిశుద్ధంగా చేయెత్తుతారు, తీసుకుంటారు. ఆయన శరీరంలో రక్తంలోకి చేయి వేసేస్తారు, భుజిస్తారు. ఆ 2 గంటలు పరిశుద్ధంగా పావురం వలె చాలా స్వచ్ఛతంగా ఉండాము అని ప్రార్థనలో ఉంటారు. ఆ 2 గంటలు గడిచిన తర్వాత తిరిగి యథాలోకంలోనికి కలిసిపోయే వాళ్ళుగా ఉన్నారు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినాక దాన్ని వదిలేయాలి, తిరిగి దాని జోలికి వెళ్ళదని. ఇలాగే ఒక అతిపూర్వ వ్యక్తి వచ్చి ఒక పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ అయ్యా, మీకు ఏమి కావాలన్నా మీరు దేవుణ్ణి అడుగుతారు కదా అని అడిగినాడంట. పాస్టర్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అవునయ్యా, నాకు నా అవసరతలు ఏమున్నా, నా అక్కర్లు ఏమున్నా, ఎవరన్నా బాగలేదు ప్రార్థన చేయన్నా కానీ నేను ఫస్ట్ దేవునితో మాట్లాడే తర్వాత ఏ పనైనా చేస్తానంటే, మీ దేవుడు అన్ని జ్ఞాపకం చేసుకుంటాడా పాస్టర్ అంటే, పాస్టర్ గారిని సేవకుని శోధించడానికి వచ్చినాడు ఈ శోధకుడు, ఆ వ్యక్తి. అవునా నాయనా, నేను ఏదైనా కానీ దేవుణ్ణి అడిగే చేస్తానంటే, సరే నేను ఒక తప్పిదం చేసినాను, అది ఈ వారంలో చేయలేదు, 20 సంవత్సరాల క్రితం చేశాను, అదేదో మీ దేవుణ్ణి చెప్తాడా మీ దేవుడు, మీ ప్రభువు అన్నాడు. సరేనైనా నేను పోయి నా దేవునితో మాట్లాడేసి వస్తా, ప్రార్థన చేసి వస్తా, నువ్వు చేసిన తప్పేదంటే చెప్పాలి నాకు ఖచ్చితంగా అంటే చెప్తానైనా. నేను వెళ్ళారు, పాస్టర్ గారు వెళ్ళారు, కొంత సమయం తీసుకొని ప్రార్థన చేసి తిరిగి బయటకు వచ్చినాడు. బయటకు వస్తానే ఆ యవనస్తుడు ఏమంటున్నాడు, ఏం పాస్టరయ్యా, నేను 20 సంవత్సరాల క్రితం చేసిన పాపం ఏదో మీ దేవుడు చెప్పినాడా, నీతో మాట్లాడినాడా అంటేనా, చెప్పినాడు నాయన అంటేనా, వీనికి ఆసక్తి ఎక్కువైపోయి ఏం చెప్పినాడు అంటే, నా దేవుడు అన్నాడు ఆయన చేసిన పాపం నేను ఎప్పుడో మర్చిపోయినాను. దేవుడు ఎప్పుడో మర్చిపోయినాడంట, వీనికి ఇంకా 20 సంవత్సరాల క్రితం చేసిన పాపము అలాగే మనసులో పెట్టుకొనే ఉన్నాడు. చాలామంది అండి ఏదన్నా తప్పిదాలు కనపడితే పైకేమో నవ్వుతా మాట్లాడుతూ అంటారు, తిరిగి సమయాన్ని చూసుకొని ఆ రోజు ఇలా చేస్తేవే, ఇలా అంటివే, ఇలా మాట్లాడితేవే అని ఇలా 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 అని ఏలు చూపుతూ మాట్లాడుతుంటారండి. అది కాదండి, మన దేవుడు క్షమించే దేవుడు. నీ పాపమైనా నా పాపమైనా కానీ ఆయన సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించే దేవుడు, క్షమించే దేవుడు. మనకు బాగా తెలుసు, పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనం కానుంచి చివరి వరకు చదివితే ఒక స్త్రీ కనపడుతుందండి. ఆమె పేరు రాహాబు కదండి. రాహాబు పనికి మాలినమైన జీవితాన్ని జీవిస్తుంది, అంటే వేశ్య జీవితాన్ని జీవిస్తుంది. తల్లిదండ్రులకు, కుటుంబానికి, తోడబుట్టిన ప్రతి ఒక్కరికి దూరం అయిపోయి ఆ యెరికో పట్టణంలో ప్రాకారం పైన ఇల్లు కట్టుకొని ఏకాంతంగా తన దగ్గరకు వస్తున్న వారితో పాపం చేస్తూ తన జీవితాన్ని విలాసవంతంగా గడుపుతున్నప్పుడు, ఆ యెరికో పట్టణం యొక్క ప్రాకారాలైతేమి అక్కడ చూడ్డానికి 2 వేగువాళ్ళు వచ్చినప్పుడు వారిని ఆమె దగ్గర దాచిపెట్టేసి రాజుకు సమాచారం ఇచ్చి వారు వెళ్ళిపోయినారని.
ఇవన్నీ అక్కడ జరగడానికి గల కారణం ఏమంటే, అంత పాప జీవితం జీవిస్తున్న రాహాబు దేవాది దేవుని యొక్క సమస్త కార్యాలు ఆమె తెలుసుకునింది. తన దగ్గరికి వస్తూ పోయే వారి ద్వారా ఇశ్రాయేలు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు వారి పక్షాన. వారు నడుస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురైన ఎర్ర సముద్రం అయితేనేమి, ఎదురైన రాజులనైతేనేమి ఎట్లా సంహరించినాడు, ఆ ఎర్ర సముద్రాన్ని ఎలా చేసినాడు, వారు ఆరిన నేలపైన ఎలా నడిచినాడు, ఇవన్నీ విన్నప్పుడు ఆమె ఆ వేగుల వారితో ఉంటుంది, అయ్యా మీ దేవుడు నిజమైన దేవుడు, ఆయన చేసే కార్యాలను బట్టి ఇక్కడ ఎరికో ప్రాంతంలో ఉన్న రాజుతో సహా అందరికీ భయం కలిగిందండి. ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగించేశాడు. మీరు ఈ పట్టణం మీదకి వచ్చినప్పుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకుంటారా? చూడండి, తన పాపములన్నింటిని ఒప్పుకొని నన్ను రక్షించండి. ఎప్పుడంటాం రక్షించండి అంటే, మన పాపములన్నింటిని, మన తప్పిదాలన్నింటిని ఒప్పుకొని నన్ను కాపాడండి అంటారు కదా, ఆపదలలో ఉన్నప్పుడు. ఈమె కూడా ఆపదలలో ఉంది. రాహాబు ఆ వేగుల వారిని అడిగినప్పుడు, అమ్మా నువ్వు మమ్మల్ని రక్షించినావు, కాపాడినావు, రాజుల చేతిలో పడుకోకుండా మేము కూడా నిన్ను కాపాడుతాము, ఇదిగో నీ కిటికీకి ఎర్రని దారం కట్టు, నీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా నీ ఇంట్లోకి రప్పించుకో, నీ ఇంటి జోలికి రాము అన్నప్పుడు ఆమె అలాగే చేసింది. ఆ ఎర్రటి దారం రక్షణ వస్త్రం అండి. తన పాపములన్నింటిని ఒప్పుకొని కడిగి వేసుకుని యేసు ప్రభుల వారిని తన సొంత రక్షకునిగా స్వీకరించి కదండి, నీచమైన జీవితంలో నుంచి ఫలవంతమైన జీవితాన్ని జీవించింది. క్రీస్తు యేసు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడిందండి. ఎంత మంచి స్త్రీగా పేరు పొందుకునింది కదా. మన దేవుడు క్షమించే దేవుడు. సంఘంలో కార్యకలాపాలలో నమ్మికగా ఉండు, దైవజనుల పట్ల నువ్వు నమ్మికగా ఉండు, దైవజనురాల పట్ల నమ్మికగా ఉండు. ఏ విషయంలో అయితే నువ్వు నమ్మికగా ఉండాలనుకుంటున్నావో అన్ని విషయాలలో నువ్వు నమ్మికగా ఉంటే దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. నమ్మకత్వాన్ని కోల్పోకూడదండి. దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మికంగా ఉంటే పరలోక రాజ్యంలో చేర్చడానికైతేనేమి, ఈ లోక మాలిన్యాలన్నీ అంటుకోకుండా నిన్ను కాపాడే దేవుడుగా ఉంటాడు. దుష్టుని నుండి రక్షించేవాడుగా ఉన్నాడు. వాగ్దానాలతో నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు. అలాగే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే అన్ని విషయాలలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం నమ్ముకొనదగిన దేవుడు గొప్ప సహాయకుడు అండి. అపనమ్మకం ఉంచుకోకండి, అపనమ్మకంగా ఉండకండి. దేవుని సన్నిధానంలో నమ్మిక మాత్రం ఉంచండి. ఎప్పుడైతే యాయీరు తన బిడ్డల నమ్మిక ఉంచి ఉన్నాడో దేవుడు స్వస్థపరిచి బిడ్డను లేపినాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేసుకుందామా. దేవా, ఇంతవరకు అపనమ్మకంతో నమ్మదగిన వారిగా ఉన్నామేమో, ఇప్పటి నుంచైనా కానీ నమ్మదగిన వారిగా ఉండి నీ యందు మేము నమ్మిక ఉంచి మా జీవితాలను మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి అని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఇంతవరకు మీ మాటలతో మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రములు తండ్రి. ఎవరైతే బలహీనంగా ఉండి మీ మాటలను ధ్యానిస్తున్నారో తండ్రి, వాళ్ళు మీ వాక్యం చేత బలపరిచి స్థిరపరచండి. ప్రతి విషయమందు తండ్రి మీ యందు నమ్మిక ఉంచి నమ్మదగిన దేవుడు మాకు సహాయకర్తగా ఉన్నాడు, అన్ని విషయాలలో మాకు సహాయం చేస్తాడు అని గ్రహించి ఎల్లప్పుడూ మీ పైన ఆధారపడి జీవించుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.